వాక్యంలో గమనిస్తే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను అని ఇర్మియా యొక్క పిలుపును గూర్చినటువంటి సాక్ష్యం ఇర్మియా చెప్పడం మనం చూడగలుగుతున్నాం. ప్రతి దైవ సేవకుడు, ప్రతి దైవ సేవకురాలికి ఒక సాక్ష్యం ఉండాలండి. ఏంటంటే దేవుడు ఏ విధంగా పిలిచాడు అనేది. సేవ అనేది ఒక ఎమోషనల్ కాదు. సేవ అనేది మన యొక్క నాలెడ్జ్ని బట్టి కాదు. సేవ అనేటువంటిది మనకుండే క్వాలిఫికేషన్ బట్టి కాదు. సేవ అనేటువంటిది మనం వల్లించి నేర్చుకున్నటువంటి బైబిల్ వాక్యాలు కాదు. అయితే సేవ అనేటువంటి దాంట్లో ఒక డెఫినెట్ కాల్ అనేటువంటిది ఉండాలి. దేవుడు పిలిచి ఉండాలి. ఇర్మియా 1:4లో ఇర్మియా మాట్లాడుతూ తన యొక్క మినిస్ట్రీ కాలింగ్, సేవ పిలుపును గుర్చినటువంటి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. అందులో పలికినటువంటి మాట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అని మాట్లాడినట్లుగా మన దేవుని వాక్యాలు చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోవా వాక్కు అనేటువంటిది అక్కడ వాడినటువంటి పదజాలం ప్రకారం తెలుగు భాషలో మనం ఒకవేళ ద రైట్ వర్డ్ టు బి స్టడెడ్ దేర్ చూచినట్లయితే యెహోవా వాక్కు నాకు ఈ విధంగా వినిపించాను అనే మాట ఉండాలి. యెహోవా వాక్కు నాకు ఈ విధంగా కనిపించాను అనేటువంటి మాట ఉండాలి. అంటే ఎప్పుడైతే మెనే టెకేల్ ఉఫార్సీన్ అనేటువంటి ఆ యొక్క రాత రాజుకు కనిపించిందో దేవుని వాక్యము రాజుకు కనిపించింది. కనపడనైనా కనపడవచ్చు, వినపడనైనా వినపడవచ్చు. అయితే బైబిల్లో గమనిస్తే అది ప్రత్యక్షమైనట్లుగా ఇర్మియా చెప్తున్నాడు. అంటే వ్యాకరణ పరంగా, భాషా పరంగా ఏదైనా తప్పు దొర్లిందా అంటే కాదు. కానీ బైబిల్ ఎప్పుడు కూడా మనం చూసినట్లయితే భూలోక భాషలన్నీ ప్రేమైనటువంటి వాళ్ళారా దేవుని ప్రేమను, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని శక్తిని, దేవుని మహత్యాన్ని వర్ణించేదానికి సరిపోవండి. ఆల్ ద లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్సఫిషియంట్ టు ఎక్స్ప్లెయిన్ హిస్ గ్లోరీ. నిజంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ చూస్తే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది అంటున్నాడు. వాక్యం ఏంటి, ప్రత్యక్షం కావడం ఏంటి? దేవుడు ప్రత్యక్షం కావచ్చు, దేవదూత ప్రత్యక్షం కావచ్చు, ఒకవేళ పరలోకంలోని పరిశుద్ధులు ప్రత్యక్షం కావచ్చు, కెరూబులు సెరాపులు ప్రత్యక్షం కావచ్చు. అయితే వర్డ్ అపియరింగ్, దేవుని వాక్యం ప్రత్యక్షం కావటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిదండి. ఏమైనా తర్వాత భాగంలోనికి వద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. దేవునికి ఒక లక్షణం ఉందండి. ఒక చోటేమో వాక్కు ప్రత్యక్షమైంది అంటున్నారు, ఇంకొక చోట వ్రాయబడింది దేవుడు ఈ ఆజ్ఞలన్నీ కూడా మోషేకు వివరించి చెప్పినట్లుగా మనం చూస్తుంటాం. అంటే దేవుడు ఊరికే చెప్పడమే కాదు, చూపించడమే కాదు, వివరించి చెప్పినట్లుగా దేవుని వాక్యాలు చూస్తుంటున్నాం. అంటే ఇక 10 ఆజ్ఞలు మనం గమనిస్తే నీ పొరుగు వాని దగ్గర దేనినైనా ఆశింపవద్దు. ఆ యొక్క ఆజ్ఞనే కాదంట, గాడ్ హ్యాస్ అ నేచర్, అ టెండెన్సీ ఏంటంటే వాక్యాన్ని వివరించేటువంటి స్వభావం. మన జీవితంలో దేవుని వాక్యం మనం చదివేటువంటి సమయంలో, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి, అలవ్ చేయాలి. ఎందుకంటే దేవుని ఆత్మ వచ్చి మనకు వివరించడం ప్రారంభించాలి. అంటే దేవుడు మనకు టీచర్గా ఉండాలి ఆ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో. అందుకే మోషేకు ఉండేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేవుడు ఆజ్ఞలను వివరించి చెప్పినట్లుగా వ్రాయబడింది. అంటే ఒక్కొక్క ఆజ్ఞను ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఆజ్ఞని చెబితే మోషే ఆజ్ఞను రాసేటువంటి వాడు. అట్లా 10 కమాండ్మెంట్స్ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. బైబిల్లో గమనిస్తే సమూయేలు 1వ గ్రంథం 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమవుతూ వచ్చెను. ఈ భాగంలో గమనిస్తే మొట్టమొదట అంటున్నారు మరలా యెహోవా షిలోహులో ప్రత్యక్షమగుచుండారు. అంటే ఇంతకుముందు స్టాప్ అయిపోయింది, దేవుని ప్రత్యక్షతలు ఆగిపోయాయి. ఎందుకు దేవుని ప్రత్యక్షతలు ఆగిపోయాయి? ఏలీ కుటుంబంలో జరిగినటువంటి పాపం అత్యంత భయంకరమైనటువంటి పాపం దేవుడిని హర్ట్ చేసింది, దేవుని హృదయాన్ని గాయపరిచింది. దేవుడు అలిగి మాట్లాడడం మానుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటను వినే ఒకడు తయారైనాడో ఆ మందిరంలో అగైన్ ద విజిటేషన్ ఆఫ్ ద లార్డ్ బిగాన్ టు టేక్ ప్లేస్. మళ్ళీ దేవుని యొక్క ప్రత్యక్షత ప్రారంభమైంది. 3:21 చెప్తుంది. అయితే ఎట్లా దేవుడు మరలా ప్రత్యక్షమైనాడు, ఎట్లా దేవుడు తిరిగి సమూయేలుకు ప్రత్యక్షమైనడంటే వాక్యము ద్వారా ప్రత్యక్షమైనట్టుగా. ఎట్లా దర్శనం ఇచ్చినాడు? వాక్కు ద్వారా ప్రత్యక్షమైనట్టుగా చూస్తుంటా. దేవుడు అనేక సందర్భాల్లో ప్రేమైనటువంటి వాళ్ళరా వాక్కు ద్వారా మాట్లాడేటువంటి దేవుడు అంటున్నాడు. మెనీ అ టైం చాలా మంది అనుకుంటుంటారు దేవుడు మాకు దర్శనం ఏమైనా ఇస్తాడా, కళలో ఏమైనా మాట్లాడతాడా? నిజమే. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడతారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ అనుభవాలలో మరింత ఎదగడం ప్రారంభిస్తారో అప్పుడు దేవుని దర్శనాలు, దేవుని యొక్క
కళలు, స్వప్న దర్శనాలు ఇలాంటివన్నీ కనపడడం ప్రారంభిస్తాయి. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఇలాంటి అనుభవాలు లేవో, ప్రతి బిలీవర్కు దేవుడు ఇచ్చేటువంటి ఒక అనుభవం ఏంటంటే వాక్కు ద్వారా, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడేటువంటి వాడు అంటున్నాడు. సో ఎప్పుడైనా మనం బైబిల్ చేతిలోనికి తీసుకున్నామా, ఆ వాక్యము చదవడం మాత్రమే కాదు, ఆ వాక్యం మన జీవితంలో ప్రత్యక్షం కావాలి. నిర్గమ 20:1 ప్రకారం దేవుడు ఆ యొక్క వాక్యాన్ని వివరించి చెప్పాలి. అప్పుడే ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి వ్యక్తిగా ఉండడం ప్రారంభిస్తాడు.